అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు పొత్తులోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయని చెప్పొచ్చు. దానిలో భాగంగానే మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం, బీజేపీ అండ్ జనసేన ఈ కూటమిలోకి వైఎస్ఆర్సీపీ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు వస్తున్నారు. నెల్లూరుకు సంబంధించి ఎంతోమంది అభ్యర్థులు వచ్చారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ముద్రగడ పద్మనాభం ఎవరైతే ఉన్నారో, హరిరామ జోగయ్య, కాపు సంక్షేమ సేన ఎవరైతే ఉందో అక్కడి నుంచి వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. దీనికి సంబంధించి సీట్ల పొత్తులో భాగంగా ఈ మూడు పార్టీలు సీట్లు సర్దుబాటు చేసుకున్నాయి. దానిలో భాగంగానే మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలలో 30 అసెంబ్లీ స్థానాలని బీజేపీ అండ్ జనసేనకి, అదేవిధంగా 8 పార్లమెంటు స్థానాలని బీజేపీ అండ్ జనసేనకి ఇస్తుంది టీడీపీ పార్టీ. ఇక్కడికి వీళ్ళకి చాలా క్లారిటీ వచ్చింది. అంటే మొత్తం 175 స్థానాలలో 175 స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలలో 38 పోతే మిగతా మొత్తం ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఈ మొత్తం టీడీపీ పార్టీ ఇక్కడి నుంచి పోటీ చేయబోతుంది, వాళ్ళ అభ్యర్థులే ఇక్కడి నుంచి పోటీ చేయబోతారు అన్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు మొట్టమొదటిసారిగా ఫస్ట్ లిస్ట్లో టీడీపీకి సంబంధించి 94 మంది అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు నాయుడు స్వయంగా. దాని తర్వాత ఈ అభ్యర్థులు ఈ 94 లిస్టు తర్వాత ఎప్పుడెప్పుడు సెకండ్ లిస్ట్ వస్తుందా టీడీపీకి సంబంధించి అనేది చాలా ఉత్కంఠగా ఉన్నారు. టీడీపీకి సంబంధించిన ఎవరైతే సీనియర్స్, దానికి సంబంధించి చాలామంది నేతలకి ఈ యొక్క ఫస్ట్ లిస్టులో పేర్లు రాలేదు. దానిలో భాగంగానే ఎవరైతే గురజాలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎర్రపతినేని శ్రీనివాసరావు అవ్వచ్చు, దాంతోపాటు సర్వేపల్లి నుంచి టికెట్ ఆశిస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవ్వచ్చు, దాంతోపాటు దేవినేని ఉమా లాంటి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టికెట్లు రాని పరిస్థితి. ఈ సెకండ్ లిస్ట్లో గురువారం రోజు అంటే రేపు ఈ సెకండ్ లిస్ట్లో విడుదల చేయబోతున్నాము అని చెప్పి ఈరోజు మీడియాతో జరిగిన చిట్ చాట్లో చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సెకండ్ లిస్ట్లో టీడీపీ నుంచి 25 నుంచి 30 మంది ఎవరైతే ఉన్నారో 25 నుంచి 30 మంది పేర్లను వెల్లడిస్తాం అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. దానికి సంబంధించి చాలామంది నేతలు చంద్రబాబు నాయుడిని కలుస్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఎవరైతే సీట్లు రాలేదు వాళ్ళందరూ అలాంటి నేతలను బుజ్జగిస్తున్నారు చంద్రబాబు నాయుడు. దానికి సంబంధించి అసలు ఈ సెకండ్ లిస్ట్లో ఎవరెవరు పేర్లు ఉంటాయా అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. దానిలో భాగంగానే మనం ఒక్కసారి చూసినట్లయితే ఎన్నికలు తన్నుకొస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కసరత్తు తుది దశకు చేరుతుంది అన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తొలి జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను రేపు విడుదల చేస్తానని మీడియాతో చిట్చాట్లో చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇందులో 25 నుంచి 30 మంది అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. జనసేన, బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేసేది వారికి సరైన అవగాహన ఉంది, స్పష్టత ఉంది అని చెప్తున్నారు. సమయానుకూలంగా ఆ రెండు పార్టీలు కూడా వారి యొక్క అభ్యర్థుల్ని ప్రకటిస్తాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నారు. తొలి జాబితాలో టీడీపీ 94 మంది అభ్యర్థులు ప్రకటించిన విషయం మీ అందరికీ తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చింది. బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్సభ, జనసేనకు 2 పార్లమెంటు, 21 అసెంబ్లీ స్థానాలు ఖరారయ్యాయి. జనసేన ఇప్పటికే 6 అభ్యర్థులను కూడా జనసేన ప్రకటించింది. జనసేన మనం చూసుకున్నట్లయితే 6 అభ్యర్థులను జనసేన ప్రకటించింది. ఫస్ట్ లిస్ట్లో అంటే చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ మొట్టమొదటిగా ప్రకటించిన లిస్టులో 5 పేర్లు ఉన్నాయి. దాని తర్వాత సెకండ్ లిస్ట్లో వాళ్ళు నిడదవోలు నుంచి ఒకే ఒక పేరు, అది కందుల దుర్గేష్ పేరుని వాళ్ళు ప్రకటించారు. అంటే టోటల్గా మనం చూసుకున్నట్లయితే 6 పేర్లను ఇప్పటికే జనసేన అభ్యర్థులు ప్రకటించింది. దాదాపు 50 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. మొదటి జాబితాలో పేరు రాని ఆశావాహులు గతంలో ఒకసారి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కలిశారు. ప్రస్తుతం వారిలో
ఈ ఉత్కంఠ నెలకొంది. అంటే సెకండ్ లిస్ట్లోనైనా తమ పేరు వస్తుందా, లేకపోతే మళ్ళీ థర్డ్ లిస్ట్ వరకు వెయిట్ చేసి చూడాలా? ఒకవైపు చూస్తే షెడ్యూల్ రాబోతుంది అన్నట్లు తెలుస్తుంది. ఒక 2 రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ టైంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్కంఠకు గురవుతున్నారు. ఆశావాహులు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో కలిశారు. సీట్లు కోల్పోయిన నేతలను బుజ్జగించిన చంద్రబాబు వారి రాజకీయ భవిష్యత్తుపై హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మొదటి విడతలో టీడీపీ జనసేన అభ్యర్థులు పేర్లు ప్రకటించిన నేపథ్యంలో రెండో విడతలో తమ పేర్లు ప్రకటించాలంటూ చంద్రబాబుతో భేటీ అవుతున్నారు చాలామంది టీడీపీ నాయకులు. టిక్కెట్ ఆశించే నేతలు, టిక్కెట్ రాదని తెలిసిన నేతలు చంద్రబాబుని విడివిడిగా భేటీ అయ్యారు. పోటీ చేసే అంశంతో పాటుగా స్థానిక పరిస్థితుల్ని చంద్రబాబుకు వివరిస్తున్నారు ఎవరైతే టీడీపీ నేతలు. వైఎస్ఆర్సీపీని వీడి పసుపు కండువా కప్పుకున్న మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం చంద్రబాబుని కలిశారు. గుమ్మనూరు గుంతకల్ నుంచి ఈ యొక్క అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు ఆయన. పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన హెచ్చర్ల ఏదైతే ఉందో శ్రీకాకుళం జిల్లాలోని హెచ్చర్ల స్థానం నుంచి ఆయన అసెంబ్లీకి పోటీ చేయబోతారు అన్నట్లు తెలుస్తుంది. సర్వేపల్లిలో రకరకాల పేర్లతో సర్వేలు చేయించడం వల్ల కేడర్లో గందరగోళంలో పడిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎవరైతే ఉన్నారో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అధినేత చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయన సంతృప్తిగా బయటకు వచ్చారు. ప్రస్తుతం సర్వేపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. దానికి సంబంధించే ఇప్పటి వరకు మనం చూసినట్లయితే సర్వేపల్లి సీట్ ప్రకటించలేదు. దానికి సంబంధించి వివిధ పేర్లతో వాళ్ళు కూడా సర్వేలు చేశారు. దీంతో కేడర్లో గందరగోళం ఉన్న పరిస్థితి. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏదైతే ఉందో చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. గౌతు శివాజీ అదేవిధంగా బండారు అప్పలనాయుడు తమ సీటు విషయమై చర్చించేందుకు చంద్రబాబును కలవటానికి ఆయన నివాసానికి వచ్చారు. గౌతు శివాజీ కుమార్తె గౌతు శిరీష పలాస టికెట్ ఆశిస్తుంది. ఇప్పుడు దాకా కూడా ఆ యొక్క పలాస టికెట్ని ఎవరికి ఇస్తున్నారనేది ప్రకటించలేదు. దానికి సంబంధించి కూడా భర్జనలు పడుతున్నారు టీడీపీ. పెందుర్తి టికెట్ను ఆశిస్తున్న బండారు సత్యనారాయణ మూర్తి కూడా దీనికి సంబంధించి ఆయన కూడా టెన్షన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కూడా పెందుర్తి కూడా ఎవరికి ప్రకటించలేరు. బండారు అప్పలనాయుడు ఎంపీ రామానాయుడు వెంట చంద్రబాబు నివాసానికి వచ్చారు. రెండో విడత అభ్యర్థుల జాబితాలో తమ పేర్లు ఉంటాయని ఈ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. భవిష్యత్తును చూసుకుంటారని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా చంద్రబాబు. టీడీపీ జనసేన తొలి జాబితా ప్రకటించిన తర్వాత సీట్లు దక్కని నేతలు ఎవరైతే ఉన్నారో మిత్రపక్షానికి సీట్లు కేటాయించిన స్థానాలకు చెందిన నాయకులతో చంద్రబాబు సమావేశమైన విషయం అందరికీ తెలిసిందే. వీరందరికీ సర్ది చెప్పిన చంద్రబాబు సర్వేలు, సామాజిక సమీకరణాలు, పొత్తుల కారణంగా ఏర్పడిన పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలని, అధికారంలోకి వచ్చాక మీ భవిష్యత్తు చూసుకుంటారని చంద్రబాబు వాళ్ళందరికీ భరోసా ఇచ్చారు. అలాగే జనసేన నాయకులతో కలిసి నడవాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ఇలా అన్ని విధాలుగా అన్ని లెక్కలు ఈక్వేషన్లు సరిచేసుకొని చంద్రబాబు రేపు రెండో జాబితాను విడుదల చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది. నిజంగా చూస్తే చంద్రబాబు నాయుడికి ఒక కత్తి మీద సాము లాంటి పరిస్థితి ఎదురైంది అని చెప్పవచ్చు. టోటల్గా చూస్తే నార్మల్గా ఏదన్నా ఒక పార్టీకి ఒక సానుకూల దృక్పథం, ఒక సానుకూలమైన వాతావరణం ఉందంటే ఆ పార్టీలోకి వచ్చే నాయకుల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా చూసినట్టే సర్వేలు అవ్వచ్చు, దాంతోపాటు ప్రజాక్షేత్రంలో కూడా టీడీపీకి మంచి జరగబోతోంది. టీడీపీకి ఒక పాజిటివ్ టాక్ నడిపిస్తుంది, పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అన్న తర్వాత వైసీపీ నుంచి మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి వచ్చి జాయిన్ అయ్యారు. దాంతోపాటుగా ఆల్రెడీ టీడీపీలో గత 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఎంతోమంది నేతలు ఉన్నారు. వీళ్ళందరితో టీడీపీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఎవరికి సీటు ఇవ్వాలా, ఎవరికి సీటు ఇస్తే ఏంటి అనేది కూడా విషయం చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఉదయగిరి నెల్లూరు జిల్లా ఉదయగిరిలో కూడా సేమ్ పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ ఏదైతే బొల్లినేని రామారావు ఎవరైతే ఉన్నారో టీడీపీ నుంచి టికెట్ ఆశించిన ఆయనకి కూడా టికెట్ రాని పరిస్థితి. అక్కడ కాకర్ల సురేష్కి టికెట్ వచ్చింది. ఇలా చూసుకుంటూ పోతే ఆశావాహులు టికెట్లు వచ్చిన వాళ్ళు అయితే బాగానే ఉంటారు. బట్ మళ్ళీ టికెట్ రాని వాళ్ళు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి, మళ్ళీ పక్క పార్టీలకి జంప్ అయ్యే
పరిస్థితి ఉందా లేదనేది కూడా చూసుకోవాలి. టోటల్గా చూస్తే ఈ టీడీపీకి ఈ రెండో జాబితా ఒక కత్తి మీద సాంలాగా ఏం చెప్పొచ్చు. దీని తర్వాత పరిస్థితులు ఎంత బుజ్జగిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే కొంచెం ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలుస్తుంది. చూద్దాం. రేపు వచ్చే 20 నుంచి 25 నుంచి 30 మంది ఆశావాహుల్లో ఎవరికి టికెట్ వస్తుంది, దీంట్లో టీడీపీ సీనియర్లు ఉంటారా, లేకపోతే ఏదైనా సంచలనాలు నమోదై కొత్త వ్యక్తులకి సీట్లు ఇస్తారా అనేది వేచి చూడాలి.